ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము శ్రమలకాల ధ్యానంలోని 4వ భాగమైన సర్ప విషానికి విరుగుడు మందు. ఇందులో 2వ భాగమైన ఇత్తడి సర్పం గురించి ధ్యానించుకుందాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనము. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. అదేవిధంగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22లో ఈ విధంగా ఉంది. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడనను నేనే, మరి ఏ దేవుడునూ లేరు. ఇందులో మొదటిగా సర్పపు కాటు. ఇది ఎంత భయంకరమో నిన్నటి ధ్యానంలో చూసాము. తాపకరమైన సర్ప విషం వలన అనేక మంది ఇశ్రాయేలు మరణించగా వారు తమ పాపాన్ని గ్రహించారు. రెండవదిగా పాపాన్ని గ్రహించిన ఇశ్రాయేలు ప్రజలు వారి పాపాన్ని ఎడారిలో గ్రహించారు. వినయంగా వారు మోషే దగ్గరికి వచ్చి, ప్రభువుకును నీ మీదకి మేము వ్యతిరేకంగా మాట్లాడి పాపం చేసి ఉన్నాము అని ఒప్పుకున్నారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంది. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసి తిని, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన్ను వేడుకోమనరి. దేవుని శిక్ష వారి మీద పడగా వాడు దేవుని మొరపెట్టమని మోషేను అడుగుచున్నారు. అవిధేయతలో ఉన్న వారిని క్రమపరచునది శ్రమయే. బెత్తం వాడకపోతే కుమారుడు దారిలోకి రాడు కదా. సామెతలు 13వ అధ్యాయం 24లో బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వారిని శిక్షించును అని చెప్పబడింది. నరకంలో శిక్షించబడకుండా ఉండాలంటే ఇప్పుడే ప్రభువు చేత శిక్షించబడటమే మేలుకరం. 1 కొరింథీయులు 11వ అధ్యాయం 32లో మనం తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. శ్రమ రాగా వారు పాపమును గుర్తించగలిగి మన మేలు కోరి దేవుడి శ్రమలు రప్పించును. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 71లో నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమనందియునుట నాకు మేలాయను. హెబ్రీయులు 12వ అధ్యాయం 10వ వచనంలో మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరికి ఆయన శిక్షించుచున్నాడు. మోషే ప్రార్థన చేయగా దేవుడు ఎల్లప్పుడూ విశ్వసనీయ ప్రేమగల తండ్రి వారి సమస్యకు జవాబులు ఇచ్చాడు. రెండవదిగా సర్ప విషమునకు విరుగుడు మందు ఏది? దేవుడే వారికి ఒక రక్షణ మార్గం చూపించారు. ఈ తాపకరమైన పాము విషం కోసం ఒకే ఒక విరుగుడు ఔషధం ఉంది. అది దేవుని ఏర్పాటు ప్రకారం చేయబడిన ఇత్తడి సర్పం. ఇశ్రాయేలు ప్రజలు దారుణమైన తాపకరమైన సర్పముల చేత కరవబడి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోషే ఒక స్తంభంపై ఏర్పాటు చేసిన ఇత్తడి సర్పము వారికి రక్షణకరంగా ఉంది. ఆ ఇత్తడి సర్పమే శిలువపై వేలాడిన మన ప్రభువైన యేసుకు ముంగర్తు సూచనగా ఉంది. వారి శిబిరానికి మధ్యలో ఉన్న ఒక స్తంభం మీద ఒక ఇత్తడి సర్పం చేయించి నిలబెట్టారు. పాముకు విరుగుడు మందు ఇత్తడి పాము ద్వారా దేవుడు నియమించారు. ఈ ఇత్తడి సర్పం అనేక విషయాల్లో ప్రభువైన యేసుకు సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల్లో ఈ విధంగా ఉంది. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఇందులో మొదటిగా ఎందుకు పాము ఆకారంలో దాన్ని చేశారు? సర్పం సాతానుకు సూచన. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. మొదటి ఆదామునకు బదులుగా రెండవ ఆదాము వచ్చారు. ఇత్తడి సర్పము నిజమైన పాములా కనిపించింది, కానీ విషం లేకుండా ఉంది. క్రీస్తు మానవ ఆకారంలో ఈ లోకానికి వచ్చారు, కానీ ఆయనలో పాపం అనేదే లేదు. రెండవదిగా బంగారపు సర్పం కాకుండా వెండి సర్పం కాకుండా ఎందుకు ఇత్తడి సర్పం? ఏమిటి ఇత్తడి సర్పం యొక్క ప్రత్యేకత అంటే పరిశుద్ధ గ్రంథంలో ఇత్తడి తీర్పునకు సాదృశ్యంగా ఉంది. ఇత్తడి సహజంగా ప్రకృతిలో దొరికే లోహం కాదు. అది 2 లోహాల కలయిక. రాగి మరియు తగరం అను 2 లోహాలు కొలిమిలో కరిగించినప్పుడు ఏర్పడే లోహం ఇత్తడి. దైవ మానవ స్వభావాల కలయికే ప్రభువైన యేసు. మూడవదిగా కాల్చబడిన సుత్తులతో కొట్టబడిన ఇత్తడి సర్పం. ఇత్తడి సర్పరూపం రావాలంటే ఇత్తడి కాల్చబడి సుత్తులతో సానగొట్టబడి పాము ఆకారంలో చేయబడాలి. దేవుని ఉగ్రత అను శిలువ కొలిమిలో యేసు కాల్చబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. యెషయా 53వ అధ్యాయము 8వ వచనంలో అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. నాలుగవదిగా స్తంభం మీద లేపబడిన ఇత్తడి సర్పం. ఇశ్రాయేలు పాలెం మధ్యలో ఇత్తడి సర్పం ఉన్న స్తంభం పైకి లేపబడింది. కారణం అది అందరికీ కనబడాలి కాబట్టి.
సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఎక్కడ పడి ఉన్నా గాని ఆ ఇత్తడి సర్పం కనపడే విధంగా మోషే స్తంభాన్ని ఎత్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ విధంగా ఉంది. అరణ్యంలో మోషే సర్పము ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. అందరూ దాన్ని చూడాలంటే ఇత్తడి సర్పమున్న స్తంభం పైకి లేపబడాలి. శ్రమ పెట్టబడిన యేసు శిలువపై లేపబడాలి. అన్యాయపు తీర్పు పొంది శిలువ వేయబడిన యేసు అందరికీ కనపడాలి. గొల్గొతా కొండపై ఎత్తైన శిలువ మానుపై యేసు అందరి కొరకు వేలాడారు. 1 తిమోతి 2వ అధ్యాయం 6వ వచనంలో ఈయన అందరి కొరకు విమోచన క్రయాధనంగా తన్ను తానే సమర్పించుకొనెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లుగా అని చెప్పబడింది. తన్ను చూడమని ఆయన అందరినీ ఆహ్వానించుచున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని చెప్పబడింది. ఈనాడు సర్వప్రపంచానికి సిలువ వేయబడిన యేసు కనపడే విధంగా అనేకులు ఆయన్ని చూచి రక్షణ పొందుకోవాలని దైవజనులు పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ధ్వజాన్ని లేపుచున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుని కృప వలన ఇప్పుడు ఆ సువార్త ధ్వజము ప్రపంచమంతా 5వదిగా ఆ మందును వాడే విధానం నిదానించి ఇత్తడి సర్పాన్ని చూడటం. సర్ప విషానికి విరుగుడు మందు సిలువ వేయబడిన యేసు తయారు చేయబడి అందరి కొరకు సిద్ధంగా ఉంచబడింది. మరి మందు వాడే విధానం ఏంటి? ఎంతో ఖరీదైన మందు కొన్నా కానీ వాడే విధానం తెలియకపోతే ఆ విలువైన మందు వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. మందును వాడే విధానం ఏంటంటే ఆ ఇత్తడి సర్పంను నిదానించి చూచటమే మందు పనిచేయు విధానం. సర్పకాటు తిన్న ప్రతివాడు కన్నులెత్తి ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడటమే. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను. ఈ విధంగా సంఖ్యాకాండము 21వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడింది. నిదానించి చూడటమే మందు పనిచేయు విధానం, అనగా విశ్వాసంతో చూడటం. ఇది జరిగిన 1500 సంవత్సరాల తర్వాత నికోదేము అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు యేసు ఇచ్చిన సమాధానమే ఆ మందును వాడే విధానం. విశ్వసించు ప్రతివాడు నశింపడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను అని చెప్పబడింది. అనగా సిలువ వేయబడిన యేసును విశ్వసించుటయే ఆ మందు పనిచేయు విధానం. ఇత్తడి సర్పం వైపు నిదానించి చూచిన ప్రతి ఇశ్రాయేలుడు బ్రతికాడు, అనగా విశ్వాసంతో చూసినవాడు బ్రతికాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22లో భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు అని చెప్పబడింది. లోకపు గాలి వైపు చూచిన పేతురు భయంతో సముద్రంలో మునిగిపోయాడు. కానీ ఆ తర్వాత యేసు వైపు నిదానించి చూచిన పేతురు విశ్వాసంలో బలపరచబడి రక్షించబడ్డాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31లో గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను. ప్రభువును నిదానించి చూచుట కొరకు చెట్టు ఎక్కిన జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియ రక్షకుని వైపు ఒక్కసారి నిదానించి చూడగలిగితే ఒక్క చూపుతో వశపరుచుకొని తనలో ఉన్న రక్షణను, బలమును, ఆనందమును మనలోనికి ప్రవేశింపచేయగలడు. ఆయన వైపు ఒక్కసారి చూస్తే ఆయనలో ఉన్న ఆ గొప్ప ఆకర్షణ ఎవరినైనా వశపరుచుకొనగలదు. దేవుని వైపు చూడకుండా లోకం వైపు, సోదెమ వైపు చూసిన లోతు భార్య పరిస్థితి ఏమైంది? ఉప్పు స్తంభంగా మారింది. లోతు భార్య రక్షణ కోల్పోయింది. ఒక పక్క జీవితాలు ఆత్మీయంగా నాశనమవుతున్నా యేసు వైపు చూడడం మాని ప్రతి ఒక్కరూ తమ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు, అనగా తమ సొంత మార్గములపై ఆధారపడుతున్నారు. దానివల్ల ఏ ప్రయోజనం లేకపోగా ఇంకా క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు సిలువలో వేలాడదీయబడిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే రక్షణ పొందుకోగలడు. దావీదు మాదిరిగా మన కన్నులు ఆయన తట్టు ఉంచుదాం. కీర్తనలు 123వ అధ్యాయం 2వ వచనంలో మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని చెప్పబడింది. ఈ హడావిడి దైనందిన జీవితంలో అనేకులకు కనీసం ప్రార్థన చేయడానికి కూడా సమయం ఉండటం లేదు. ఇక సిలువ వైపు నిదానించి చూసే సమయంలో ఎంతమందికి ఉంది? అందుకే ఈ దినాల్లో ఆత్మీయంగా ఎంతో బలహీనంగా ఉంటున్నారు. బలహీనపడుచున్న విశ్వాస జీవితాన్ని తిరిగి బలపరుచుకోవడమే ఈ లెంట్ కాల ప్రత్యేకత.
మరొకసారి మన హృదయాలను సిలువపై లగ్నం చేసి ఆయన మన కొరకు పొందిన ఆ శ్రమలను ధ్యానం చేస్తే యేసుపై మనలో ఉన్న విశ్వాసపు చూపు ద్వారా మనలో దిగజారిపోతున్న విశ్వాసం బలపడుతుంది. కేవలం లెంటు కాలం అనే కాదు, సంవత్సరం మొత్తం యేసుని నిదానించి చూసే జీవితాలు ఎంతో ధన్యకరమైనవి. ఈ దినం నిదానించి యేసుని చూసే విశ్వాసం నీకుంటే రేపు ఆకాశం మేఘారూఢే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే చక్కగా చూచి ఆయన దగ్గరకు చేర్చుకోగలవు. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము అని చెప్పబడింది. ఇత్తడి సర్పం గురించి మరికొన్ని విషయాలు రేపటి వీడియోలో చూద్దాం.